వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కట్టుకున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని చూసిన భార్య తన ప్రియుడితో కలిసి వెబ్ సిరీస్ చూసి పథకం ప్రకారం హత్య చేసి ఊరి శివార్లో పెట్రోల్ పోసి మృతదేహాన్ని కాల్చిన ఉదంతం కర్నూలు జిల్లాలో సంచలనం రేకెత్తించింది. పూర్తి వివరాలు సమాచారం తెలుసుకునే ముందుగా జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ప్రాంతీయ సమాచారాన్ని మీ ముందు తెచ్చే ప్రయత్నం మేము చేస్తాం. మండలం ఎర్రకోట గ్రామ శివారులో ఈ నెల 23వ తేదీన లభ్యమైన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఆ మృతదేహం ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన నరేంద్రదిగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం నరేంద్రకు 9 ఏళ్ల క్రితం పద్మతో వివాహం జరిగింది. వీరికి 3 సంతానమున్నారు. నరేంద్ర పని నిమిత్తం తరచూ బయటికి వెళ్తుండగా పద్మకు వంశీ అనే యువకుడితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని దర్యాప్తులో వెల్లడైంది. ఈ అంశంపై భార్యాభర్తల మధ్య గతంలో పలుమార్లు వివాదాలు జరిగాయని, పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ పరిస్థితి మారలేదని పోలీసులు తెలిపారు. తరువాత వారు ఎమ్మిగనూర్లో నివసిస్తున్నప్పటికీ విభేదాలు కొనసాగినట్లు సమాచారం. భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన పద్మ ప్రియుడు వంశీతో కలిసి ముందుగానే పథకం రచించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నరేంద్ర ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరూ కలిసి దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించారు. ఆ తరువాత ఘటనాస్థలంలో ఉన్న ఆనవాళ్లను తుడిచివేసి మృతదేహాన్ని చాపలు చుట్టి ప్లాస్టిక్ సంచిలో పెట్టి ద్విచక్ర వాహనంపై గ్రామ శివారులోని పొలానికి తరలించినట్లు తెలిపారు. అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించి ఆనవాళ్లు చెరిపేయాలని ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. మగ వ్యక్తి మనకి ఫస్ట్ ఎవరో కూడా గుర్తు తెలియదు. సో ఆ ఫొటోస్ని మనం తీసి అన్ని వాట్సాప్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో సర్క్యులేట్ చేయడం వల్ల కొంతమంది ఆయన్ని గుర్తుపట్టి అతను గోనిగండ్ల మండలంలోని పెదనల్లటూరు గ్రామ నివాసి అయిన పులి నరేంద్ర అలియాస్ ఏసేపుగా గుర్తించి మనకు సమాచారం అందించడమైనది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అతని శవాన్ని గుర్తుపట్టి అతనికి ఇలా ఎవరైతే చంపి కాల్చారో అని చెప్పి చూసిన దాని ప్రకారం అతని భార్య అయిన పద్మ మరియు ఆమెకి ఒక వివాహేతర సంబంధం ఉంది. అతను కూడా వంశీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతో వీళ్లు చంపి ఉండవచ్చు అని మనకి అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో మనం దర్యాప్తు నిర్వహించి 2 టీమ్స్గా డివైడ్ చేసి మన రూరల్ ఎస్ఐ గారైన శ్రీనివాసులు గారు, తర్వాత మన నందవరం ఎస్ఐ గారైన తిమ్మారెడ్డి గారు 2 దర్యాప్తు బృందాలుగా ఏర్పడి రూరల్ సిఐ గారు వీరి పర్యవేక్షణలో నా ఆధ్వర్యంలో మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దానిలో మనకి తెలిసిన విషయాలు ఏమిటంటే, ఈ పద్మ అనే ఎవరైతే ఈ నరేంద్ర ఉన్నారో వాళ్ళ వైఫ్ అయిన పద్మకి వంశీ, ఆ పెదనల్లటూరు గ్రామస్తుడైన వంశీ, ఇద్దరికి కూడా 1 సంవత్సరం నుంచి వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. ఈ చనిపోయిన నరేంద్రకి పద్మకి పెళ్ళయి 9 సంవత్సరాలైంది. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళకి 1 సంవత్సరం నుంచి వివాహేతర సంబంధం ఉండడం వల్ల ఆ గ్రామంలో చాలాసార్లు పంచాయతీలు నిర్వహించడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ వంశీ యొక్క సూచనల మేరకు పద్మ పెదనల్లటూరులో వాళ్ళ అత్తగారు, అక్కడ ఉన్న బంధువులు, భర్తతో గొడవ పెట్టుకుని ఆమెది పుట్టిల్లైన ఎమ్మిగనూరు టౌన్లో ఉండడం జరిగింది. అదేవిధంగా అతని యొక్క సూచనల మేరకు లాయర్ ద్వారా ఇతనికి నరేంద్రకి నోటీసులు కూడా పంపడం జరిగింది. ఆ నేపథ్యంలో మళ్ళీ పెద్దలు పంచాయతీ చేసి వీళ్ళిద్దరిని కలపడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరూ కూడా 1 నెల క్రితం నుంచి ఎమ్మిగనూరు టౌన్లో పద్మ యొక్క పుట్టిల్లైన ఎమ్మిగనూరు టౌన్లో వాళ్ళ ఇంటి దగ్గరలో వీళ్ళు కూడా నివాసం ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు మనకి ఈ రోజు అంటే మార్చి 26వ తారీఖు 2026 సంవత్సరంలో ఎమ్మిగనూరు 8వ వార్డు విఆర్ఓ గారైన లింగేష్ గారి దగ్గరికి వెళ్ళి పద్మ మరియు వంశీ వాళ్ళిద్దరూ కూడా ఎప్పటికైనా పోలీసులు మమ్మల్ని పట్టుకుంటారన్న భయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లొంగిపోవడం జరగడంతో ఆయన తీసుకొచ్చి మన రూరల్ సిఐ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన కన్ఫ్యూషన్ మేరకు మనకి ఈ మర్డర్ వివరాలు తెలిసినది ఏంటంటే, 21వ తారీఖు అంటే శనివారం, మార్చి 21వ తారీఖు శనివారం రోజు రాత్రి పద్మ తన ప్రియుడైన వంశీకి ఫోన్ చేసి వాళ్ళు ప్లాన్ ప్రకారం ముందే అనుకోవడంతో నరేంద్ర ఎప్పుడైతే ఇంటికి వచ్చి మద్యం సేవించి గాడి నిద్రలో ఉన్నప్పుడు ఆమె ఫోన్ కాల్ ఆధారంగా